బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన చెలో విజయవాడ కార్యక్రమం ఘనంగా జరిగింది. తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో జర్నలిస్టులు తరలి వచ్చారు. జర్నలిస్ట్ సంక్షేమం కోసం పలు కీలక డిమాండ్లను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా జర్నలిస్టులకు పెన్షన్ విధానం అమలు చేయాలని, 3 సెంట్ల ఇళ్ల స్థలాలను వెంటనే కేటాయించాలని, అర్హులైన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, రైల్వే పాస్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మీడియా కమిషన్ ఏర్పాటు, మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు, వృద్ధ జర్నలిస్టుల కోసం ప్రత్యేక వృద్ధాశ్రమాల ఏర్పాటు వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంగా సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. సీఎంతో చర్చించి జర్నలిస్టుల సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పలువురు జర్నలిస్టు సంఘ నాయకులు మంత్రికి వినతి పత్రం అందజేశారు.
పెన్షన్ అమలు చేయాలి, జర్నలిస్టుకు పెన్షన్ అమలు చేయాలి, జర్నలిస్టుకు పెన్షన్ ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు అమలు చేయాలి, జర్నలిస్టులకు పెన్షన్ అమలు చేయాలి, జర్నలిస్టుకు పెన్షన్ అమలు చేయాలి, జర్నలిస్టుకు పెన్షన్ ఇళ్ల స్థలాలను జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలి, మీడియా కమిషన్ ఇవ్వాలి, జర్నలిస్ట్ అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, జర్నలిస్ట్ అందరికి ఇళ్ల స్థలాలు అమలు చేయాలి, జర్నలిస్టులకు పెన్షన్ అమలు చేయాలి, జర్నలిస్ట్ స్థలాలు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు అమలు చేయాలి, అందరికీ పెన్షన్ ఎదురుకెళ్ళిన తర్వాత వెనకాల వెళ్దాం. దయచేసి అందరూ వెనక్కి రండి మిత్రులు, అంతా వెనక్కి రావాలి. అమలు చేయాలి, జర్నలిస్టులకు పెన్షన్ అమలు చేయాలి, జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్యను అమలు చేయాలి, జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్యను దయచేసి అందరూ లోపలికి
ఉచిత విద్యను దయచేసి అందరూ లోపలికి ఇవాళ జర్నలిస్టులకు వెళ్ళొస్తాడు. జాగృతి నింపిన జెండాగాథలు చెప్పుకొని జయ హే జయ జయ హే జననీ అని జయ గీతమ్ములు పాడుకొని జనగణ మనముల జాగృతి నింపిన జెండాగాథలు చెప్పుకొని జయ హే పతాకం. పదిహేను వేలు ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో 10,000 ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో 5,000 ఇస్తున్నారు. కానీ 18 రాష్ట్రాల్లో ఇస్తున్నారు. మనం ఈ డిమాండ్ పెట్టిన తర్వాత పెట్టేటప్పటికి 4-5 రాష్ట్రాల్లో ఇచ్చేవాళ్ళు కాస్త ఈ డిమాండ్ మంది ఇలా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాలు ఈ పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రాల సంఖ్య పెరుగుతూ ఉంది. 18 రాష్ట్రాల్లో ఈరోజు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో గత 2-3 ప్రభుత్వాలుగా మనం అడుగుతూనే ఉన్నాం, ఈ కోరిక ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం, ఇస్తాం అంటున్నారు. అంతా కలిసి 1000 మంది 1200 మంది, అది పెద్ద సంఖ్య కూడా కాదు. అందుకని ఇటువంటి సమస్యలు మనకి ఇంకా చాలా ఉన్నాయి. మన జనరల్ సెక్రటరీ గారు వాటన్నిటిని మంత్రి గారి సమక్షంలోనే మనం అనేక సందర్భాల్లో జిల్లాల్లో సమావేశాలు జరిగినప్పుడు, మహాసభలు జరిగినప్పుడు ఈ సమస్యలన్నీ మనం చెప్పుకున్నాం. కానీ అయినా ఈరోజు ఇంతమంది, ఇంత స్పందన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు వెళ్ళి మీరు ఈ సమావేశానికి రావాలన్నప్పుడు తీవ్రమైన స్పందన వచ్చింది. అంటే కింది స్థాయిలో విలేకరుల్లో తీవ్రమైనటువంటి ఆవేదన ఉంది. మా సమస్యలు ఇంతకాలంగా పరిష్కారం కావట్లేదు, ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు, ఏమిటి పరిస్థితి, ఎలా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలనే ఆవేదన ఈ రోజున మన బందర్ రోడ్లో ప్రతి ఒక్కళ్ళ గొంతు నుండి నినాదాలుగా పైకొచ్చినాయి. మరి గత 2014-19 మధ్యలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మీకు అనుకూలంగానే వ్యవహరించిందని చెప్పేసి మీ మాటల్లోనే చాలా వరకు తెలిసింది. అదే యాటిట్యూడ్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తాను. స్కూల్స్లో సీట్లు మరి తప్పకుండా మరి ఆయా కలెక్టర్స్ కొంతమంది మిత్రులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఆయా కలెక్టర్స్ అక్కడికక్కడ లోకల్గా ఆర్డర్స్ ఇచ్చి స్కూల్స్లో చేర్పిస్తున్నారని చెప్పేసి మీరే నా దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే మన తల్లికి వందనం పేరు మీద కానీ,
ఈ ఏదైతే ఎడ్యుకేషన్ ఫీజ్ స్కీమ్స్ ఉన్నాయో వాటి ద్వారా మీరు కూడా అర్హులే కాబట్టి మరి అటువంటి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఏ విధంగా కావాలో మీతో ఒకసారి చర్చించి నేను సంబంధిత హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. మరి తప్పకుండా ఇంకా క్షుణ్ణంగా ఏమిటి ఇప్పుడు, ఎందుకంటే తల్లికి వందనం ఏదైతే ఇస్తున్నారో 15,000 రూపాయలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇచ్చే స్కీమ్ ఉంది కాబట్టి దాంట్లో మీరు ఏ విధంగా అనర్హులవుతారో లేకపోతే ఇంకా ఏ విధంగా దీన్ని మెరుగుపరచాలో తప్పకుండా మీతో చర్చించి అధికారులతో చర్చించి మరి తగు ఉత్తర్వులు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఆరోగ్య బీమా మరి ఇంత ముందు కూడా ఉండింది, దాన్ని తప్పకుండా కొనసాగిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తామన్నా. నేను మరి ఆరోగ్య బీమా ఏదైతే గ్యాప్ వస్తుందని చెప్పారు, అంటే మార్చికి ఆ స్కీమ్ అయిపోతే ఆ పాలసీ అయిపోతే మళ్ళీ కొత్త పాలసీ తీసుకునే లోపల కొంత ఆలస్యం వస్తుందని చెప్పారు. తప్పకుండా దానివల్ల ఏదైతే ఆశించామో, ఏ లక్ష్యం అయితే ఆశించామో ఆ లక్ష్యాన్ని నెరవేరదు కాబట్టి తప్పకోకుండా గ్యాప్ రాకోకుండా నేను చూస్తానని చెప్పేసి సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదొక కంటిన్యూస్ ప్రాసెస్గా ఏదైతే బీమా సౌకర్యం ఉందో ఆ సౌకర్యాన్ని ఎక్కడ మధ్యలో గ్యాప్ రాకోకుండా కంటిన్యూగా మీకు ఆ పాలసీ మీకు లభించేటట్లు చేస్తానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ హెల్త్ చెకప్ ఇది సాధ్యమని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ఐఎంఏతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే ఉందో వారితో చర్చించి కానీ లేకపోతే కొన్ని పెద్ద హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో INPR తరఫున చర్చించి దీన్ని ఏ విధంగా మనం తీసుకువెళ్ళొచ్చో ఇది చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చేస్తానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. దానికి కూడా వెంటనే అధికారులతో మాట్లాడి IMAతో డిస్కస్ చేసి ఏ విధంగా చేయొచ్చు, హాస్పిటల్స్ని ఏ విధంగా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వం తరఫున ఎటువంటి ఆర్థిక భారం భరించాల్సి వస్తుంది హాస్పిటల్స్తోనూ అదేవిధంగా IMAతో కూడా చర్చించి ఇది ఆచరణలో పెట్టడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా జర్నలిస్ట్ చనిపోతే వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో ఆ వెల్ఫేర్ ఫండ్ కూడా ఉంది, దాని మీద వడ్డీ పూర్తిగా సరిపోయిందని చెప్పేసి నేను భావించట్లేదు. అవసరమైతే ఈ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా పెంచాలి, ఇంకా ఏదైనా డొనేషన్స్ తీసుకున్నా లేకపోతే యాజమాన్యాన్ని కోరా లేకపోతే పబ్లిక్లో నుంచి ఈ ఫండ్ కోసం, ఎందుకంటే రకరకాల ఫండ్స్ కలెక్షన్ కోసం రకరకాల మార్గాలు అవలంబిస్తూ ఉంటుంది ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ. నేను INPR మినిస్టర్గా ఈ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో తప్పకుండా నేను INPR మినిస్టర్గా ఉండగానే దీన్ని ఏ విధంగా పెంచాలో ఆలోచించి తప్పకుండా పెంచిస్తానని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఆ ఫలాలు మీకు అందరిలో వెంటనే ఒక కార్యాచరణ కూడా చేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ మరి INPR మినిస్టర్గా మీ ఫండ్కి నేను 5 లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా హౌస్ సైట్స్ ఇది చాలా పెద్ద సమస్య అనలేం కానీ చాలా పెద్ద డిమాండ్, కానీ అందరూ కోరుకున్నది. కానీ తప్పుకోకుండా ఇప్పుడు ప్రభుత్వం కూడా రూరల్ ఏరియాస్లో 2 సెంట్లు, అదేవిధంగా అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాస్లో 3 సెంట్లు ఇవ్వాలని చాలా పట్టుదలతో ఈ ప్రభుత్వం ఉంది. సో దాంట్లో మనల్ని ఎంతో చేర్చకూడదు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మీరు ఏమైనా ప్రత్యేకంగా కోరుకుంటున్నారా, ప్రత్యేకమైన కాలేజ్ సరే అమరావతి వరకు లేదా అర్బన్ ఏరియాస్లో ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సపరేట్గా చూద్దాం. కానీ అర్బన్ ఏరియాస్లో కూడా ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ చేస్తుంది కాబట్టి దాంట్లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తానికి ఉన్న సమస్య ఏమిటో మరి ఆలోచించాలి. తప్పకుండా మీలో ఒక 10 మందితో కూర్చుని మా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మాట్లాడి ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో అందరికీ హౌస్ సైట్స్ అండ్ హౌసెస్ అని ఏదైతే ఆలోచిస్తుందో దాంట్లో మిమ్మల్ని ఏ విధంగా చేయొచ్చు, దానికి అభ్యంతరం ఉంటుందా అంజలి గారు? ఉండదు కదా, ఉండదు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడైనా సరే లోకేష్ గారితో చర్చించి మా స్కీమ్స్ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో 3 సెంట్లు 2 సెంట్లు దాంట్లో మిమ్మల్ని తప్పకుండా
మీకు కూడా లబ్ధి చేకూరే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటివరకు ఏదైతే జీవోలు ఇచ్చారో ఇంతకుముందు, మరి ఇక్కడ నన్న దగ్గర విజయవాడ కృష్ణా జిల్లా అసోసియేషన్కి అదేవిధంగా మీకు ఏదైతే ఇచ్చారో ఆ జీవోలు ఇప్పటికీ నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ మినిస్టర్ గారికి పంపించడం కూడా జరిగింది. ఇంతకుముందు జీవోలు ఇచ్చాము, దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ అభిప్రాయం ఏంటో తెలియజేస్తుందిగా నేను ఇప్పటికే వారికి లెటర్ కూడా రాయటం జరిగింది. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుని తప్పకుండా ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో అందరికీ ఇళ్ళ స్థలాలు అనేది దాంట్లో ప్రత్యేకమైన దృష్టి జర్నలిస్టుల కోసం నేను పెట్టి, ఎందుకంటే ఐఎన్పిఆర్ మినిస్టర్, హౌసింగ్ మినిస్టర్ 2 శాఖలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు ప్రత్యేకంగా జర్నలిస్టుల హౌస్ సమస్యలు తీర్చడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, లేదు తక్కువ ధరతో సబ్సిడైజ్డ్ ప్రైజెస్ మీద ఈ గృహవసతి కల్పించడంలో కానీ ఎప్పుడు వ్యతిరేకంగా లేదని చెప్పేసి మీకు మనం చేస్తాను. గతంలో జీవోలు ఇచ్చిన, లేదు టిట్కోలో మీకు ఇల్లు శాంక్షన్ చేస్తానికి 100 కోట్ల రూపాయలని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసిన, లేదు హ్యాపీనెస్లో మీకు సబ్సిడైజ్డ్ ప్రైజెస్తో ఇల్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నా, అదంతా కూడా జర్నలిస్టు సోదరులకి తోడుగా ఉండాలనే ఆలోచనతో నేను చెప్పేసి కూడా మనం చేస్తాను. అదే ఆలోచనని మరి ఇప్పుడు కూడా కొనసాగిస్తూ మీకు ఏ విధంగా ఈ సమస్య తీర్చాలో నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. దీని మీద ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారితోనూ మరి పెద్దలతో కూడా చర్చించడం జరిగింది. వారు కూడా పూర్తిగా సానుకూలంగా ఉన్నారు. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరూ కూడా తెలిసిందే. ఇందాక అన్నారు వాళ్ళకి చాలా తక్కువ ధరలకి ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు అది అని చెప్పేసి అభిప్రాయం చాలా మంది ఉండొచ్చు. కానీ అది ఒక పాలసీ ప్రకారం ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనే ఆలోచనలో భాగంగా, అంతేకాకుండా ఏదైతే ప్రైమ్ మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉందో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో, అదేవిధంగా రాష్ట్రాన్ని ఇండస్ట్రీస్లో కానీ లేదా సాఫ్ట్వేర్లో కానీ నెంబర్ 1గా చేయాలని ఏదైతే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారో దాంట్లో భాగంగా, పాలసీలో భాగంగా తక్కువ ధరకి ల్యాండ్స్ ఇవ్వటం కానీ, ధరకి ఇవ్వటం కానీ, లేదా లీజ్కి ఇవ్వటం కానీ జరుగుతుందని చెప్పేసి నేను మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తాను. కూడా మీ అభిప్రాయాన్ని నెగిటివ్గా మాట్లాడతాం కానీ అది సాధ్యం కాదు కానీ నేను ఎక్కడ చెప్పాల తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ సాల్వ్ చేసే విషయాలు కదా, ఇవన్నీ కూడా ప్రభుత్వపరంగా నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి దానికి కావాల్సిన ఫైలు, దానికి కావాల్సిన సమాచారం తెప్పించుకుని దాని మీద ఒక నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. అది నేను మా ముఖ్యమంత్రి గారి సూచనలతో వారి ఆమోదంతో తప్పకుండా తీసుకుంటాను. నా వంతుగా మీ తరపున నేను మాట్లాడి ముఖ్యమంత్రి గారికి పాజిటివ్గా మీ డిమాండ్స్ మీద తీసుకెళ్తాను. అందరూ సంతోషపడాలి తప్ప ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేయమంటే ఆయన ప్రకటన చేస్తే రేపు పొద్దు నుంచి మళ్ళీ మనమే ఆయన ఇబ్బంది పెట్టాలి. అది సరైనది కాదు. కళారత్న భాగవతుల సౌమ్య గారు, వారి శిష్య బృందం ఈరోజు ఉదయం ఇక్కడ చేసిన సాంస్కృతిక ప్రదర్శన అందరినీ అలరించింది. అందుకు కృతజ్ఞతగా మన సంఘం తరఫున మంత్రి గారి చేత వాళ్ళకి చిన్న సత్కారం చేయబోతున్నారు. మన జర్నలిస్టుల బలమైన కోరికలు వెంకటరావు చెప్పినట్టుగా ఈరోజు బంగారు రోడ్లో ప్రతిధ్వనించినాయి. ఆ ప్రతిధ్వనుల్ని మంత్రివర్యులు ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మన ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. Only at Els. Els. It's beyond your imagination. Address, Laipriamon, Ongol.